ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం నిత్య జీవితంలో దైవానికి ప్రసాదం పెడుతూ ఉంటాం. అందులో గుడికి వెళ్ళినప్పుడు మనం కొన్ని తీర్థాలు తీసుకుంటూ ఉంటాం. అందులో మనం ఇంతకుముందు వీడియోలో జలతీర్థం, పానకం గురించి, పంచామృత తీర్థం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు కషాయ తీర్థం గురించి తెలుసుకుందాం. ఈ తీర్థం అనేది రాత్రి పూజ చేసిన తర్వాత తీర్థాన్ని కషాయంగా ఇస్తారు. ఈ తీర్థం అస్సాంలో ఉన్న కామాఖ్య దేవాలయంలోను, అలాగే మహారాష్ట్రలో కొల్లాపురంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి దేవాలయంలోను, అలాగే హిమాచల్ ప్రదేశ్లో ఉన్న జ్వాలామాలిని దేవాలయంలో మనకి ప్రసాదంగా ఇస్తారు. అలాగే కొల్లూరులో ఉన్న మాకాంబికాలు కూడా అంటే మాకాంబిక దేవాలయంలో కూడా ఈ తీర్థాన్ని ఇస్తారు. ఎవరైనా సరే ఈ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ తీర్థాన్ని స్వీకరించండి. అంటే మీకు ఈ కషాయ తీర్థం వల్ల దుష్ట శక్తుల నుండి, సంపదని అడ్డుపడే శక్తుల నుండి కూడా మీకు రక్షణ లభిస్తుంది. మనం నెక్స్ట్ వీడియోలో, షార్ట్ వీడియోలోనే పత్రతీర్థం గురించి, అంటే పత్రాలని ప్రసాదంగా ఇస్తూ ఉంటారు దేవాలయాల్లో, వాటి వల్ల కలిగే ఉపయోగాలని షార్ట్ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.